ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ప్రథమ ప్రాధాన్యత పనులు ఏంటి అంటే ఖచ్చితంగా అమరావతి అని చెప్పాలి. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా ప్రారంభించేశారు. దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు, ఏం జరగబోతోంది, ఎప్పటిలోగా క్లియర్ అవుతాయి ఇవన్నీ అని. కాకపోతే మళ్ళీ భూసార పరీక్షలు నిర్వహించాలి అనేది చెప్పి ఐఐటి నిపుణులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా నిన్న నారాయణ గారు చెప్పింది. కానీ అలాగే అక్కడ ఆథరైజ్డ్ అనాథరైజ్డ్ లేఅవుట్ల గురించి ప్రస్తావించిన ప్రస్తావన ఇన్ టైంలో పూర్తి చేస్తారా లేదా అక్కడ గతంలో చెప్పిన టవర్స్, గతంలో చెప్పిన మాస్టర్ ప్లాన్ ఇవన్నీ చేయాలంటే ఈ 5 ఏళ్ళు సరిపోదు అంటూ ఇండైరెక్ట్గా చెప్తున్నారు. పనులు చకచకా జరుగుతున్న స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగానే ఫైనల్గా అమరావతి నిర్మాణం జరుగుతుందా, ఈ సందేహాలు అయితే కనిపిస్తున్నాయి. అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, అమరావతి అడుగులు వేగంగా పడుతున్న ఆలస్యం అవుతుందా? అక్కడ లేఅవుట్ల గురించి ఆయన చెప్పింది ఒక్కసారి వినిపిద్దాం. ఇండివిజువల్గా కట్టుకునే వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. బట్ రూల్స్ సరళీకృతం చేస్తాం యాజ్ పర్ నామ్స్, బట్ దాన్ని స్ట్రిక్ట్గా ఉంటామని తెలియజేస్తున్నా. అదేవిధంగా లేఅవుట్స్ ఎక్కడైతే అనాథరైజ్ చేస్తున్నారో ఆ అనాథరైజ్ చేసే లేఅవుట్స్ని మేము పబ్లిక్గా టీవీల ద్వారా పేపర్ల ద్వారా తెలియజేయబోతున్నాం. పలానా లేఅవుట్ అనాథరైజ్డ్, మీరు కొనుక్కుంటే ఇబ్బంది పడతారని. ఆ అనాథరైజ్ లేఅవుట్ యొక్క సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఇవ్వదలుచుకున్నాం. అలాంటి సర్వే నెంబర్ అనాథరైజ్డ్, దానికి రిజిస్ట్రేషన్కి వస్తే రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పబోతున్నాం. అందువల్ల ఎవరైనా ఒక లేఅవుట్లో ప్లాట్లు కొనదలుచుకుంటే క్లియర్ కట్గా అది ఆథరైజ్డ్ అనాథరైజ్డ్ తెలుసుకొని కొనండి. దాన్ని కూడా ఓపెన్గా తెలియజేస్తాం. దాన్ని కూడా ఒక సిస్టమ్ తీసుకొస్తాం. ఏవి ఆథరైజ్డ్ ఏవి అనాథరైజ్డ్ ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి పబ్లిక్ ఓపెన్గా ఉండేటట్టుగా చేస్తాం. కాబట్టి దాంట్లో చూసుకొని కొనుక్కునే విధంగా. ఏంటి సార్ ఇది ఆథరైజ్డ్ అనాథరైజ్డ్ అంటే అమరావతి ప్రాంతంలోనైనా ఈయన చెప్పింది మొత్తం టోటల్గా స్టేట్ వైడ్ మామూలుగా అమరావతి చుట్టుపక్కల లేఅవుట్లు ఈ మధ్యకాలంలో గతంలోనే నడిచినాయి. వాటిట్లో అనాథరైజ్డ్ అంటే బేసిక్ ఏం లేదు. సిఆర్డిఏ పర్మిషన్, సిఆర్డిఏనే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా సరే హెచ్ఎండిఏ, అదే హైదరాబాద్ అంటే హెచ్ఎండిఏ అంటే మనకి ఇక్కడ ఇదివరకు విజిటిఎం కూడా కాస్త సిఆర్డిఏ కిందకి మారింది. అట్లాగే తుడా అని, అక్కడ ఉడా అని చెప్పేసి వైజాగ్ ఇట్లాంటివి ఉంటాయి కదా. వాటిట్లలో పర్మిషన్స్ తీసుకోకుండా చాలామంది చేస్తుంటారు. ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరంలో లేఅవుట్ వేసారు అనుకోండి. సాధారణంగా గవర్నమెంట్ లేఅవుట్ ప్రొసీజర్స్ ఎట్లా ఉంటుందంటే దానికి మిగతా రోడ్డుతో కనెక్టివిటీ ఉండాలి. అంటే ఇప్పుడు 10 పొలాల వెనకాల ఉన్న పొలంకి లేఅవుట్ వేసి అమ్మాడు అనుకోండి. ఇప్పుడు ఈ 10 పొలాల్లో నుంచి దారి ఎట్లా వస్తుంది? రోడ్లు ఎలా వేయాలి? మనకేంటంటే తక్కువ రేటుకి వస్తుంది కదా అని కొనేస్తారు. అంతే. ఆ పక్కన ఉన్న వాటిట్లో కూడా ఆల్రెడీ వెంచర్లు వేసి ఉంటారు, అవి చూసుకుని కొనేస్తారు. అంటే వెంచర్లోనే మ్యాప్ ఉంటుంది కదా, ఎక్కడ ఎన్ని అడుగులు రోడ్డు వస్తుంది. ఇప్పుడు మనం ఒక 200 గజాల స్థలం కొంటే దానికి కార్నర్ బిట్ట రోడ్లు ఎలా ఉన్నాయి అన్ని ముందు వెంచర్లో చూపిస్తారు కదా. అది ఉంటే పర్లేదు అంటున్నారు ఆయన. అది ఉంటే ఆథరైజ్డ్. అలా కాకుండా ఏం జరుగుతుందంటే ఇప్పుడు చాలా చోట్ల ఏమి, ఇప్పుడు కొంతమంది అంటారు, నాకు కూడా చాలాసార్లు వింటుంటాను, అది చీఫ్లో దొరుకుతుంది, 6,000 రూపాయలకే గజం వస్తుంది, 10,000 గజం వస్తుంది, నువ్వు తీసుకోవట్లేదు అని చెప్తుంటారు. వెంచర్ లేకుండా వేస్తే అది ప్రమాదం అని నేను మొదటి నుంచి చెప్తాను. ఎందుకంటే వెంచర్ లేకుండా చేస్తే మన ముందు స్థలమోడు ఇవ్వాల్సిన లెక్క ఉంటుంది. ఇప్పుడు నేను ఒకటి చూస్తా, దాదాపు 50 ఫ్లాట్లతో ఒక బిల్డింగ్ కడుతున్నారు, అపార్ట్మెంట్ కడుతున్నారు. దానికి ఉన్న రోడ్డు 10 అడుగులు. ఎట్ట వెళ్తారు? ఒకవైపున 10 అడుగులు, ఇంకో వైపున 12 అడుగులు. అది కూడా వాడి రోడ్డు కాదు, వేరే అపార్ట్మెంట్లో వాళ్ళది. వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళ ముందు 15 అడుగుల రోడ్డు వేసుకున్నారు, ఇంకో వైపున 10 అడుగుల రోడ్డు. 45 ఫ్లాట్లు అంటే 45 ఫ్లాట్లలో కింద పార్కింగ్ అంతా పెడితే కార్లు ఉంటాయి. అసలు ఎట్ట వెళ్తారు, ఎట్టొస్తారు బయటికి? సింపుల్ లారీ వెళ్ళిందంటే మొత్తం ఆపేసి కూర్చోవాలి. అలాంటి పరిస్థితి ఉంటుంది. ఎట్టిస్తున్నారు దానికి పర్మిషను? అంటే వాడు ఏం చేస్తాడు, 2 వైపులు దారి ఉందని చూపెడతాడు అక్కడ. కానీ ఇక్కడ పర్మిషన్ తీసుకున్నాడా లేదా, ఇది సమస్య. ఇలాంటిది మామూలుగా వెంచర్ వేసేటప్పుడు ఏంటంటే పర్మిషన్ ఇచ్చేటప్పుడు చూస్తారు, మినిమం 30 అడుగులు రోడ్డు ఉండాలి. ఏది ఒక 40-50 ఇళ్ళు కడుతున్నారంటే అట్లాంటి పర్మిషన్ ఉండాలా. లేదు ఇండివిజువల్ హౌసెస్ దగ్గరకు వచ్చినా సరే ఖచ్చితంగా మనకైనా చుట్టూతా 2 అడుగులు సందు ఉండాలి, ఇది రూలు. అవి లేకపోతే ఏమవుతుందంటే
అనాథరైజ్డ్ అవుతాయి, కొనుక్కున్నోడు నష్టపోతాడు. ఇప్పుడు వాస్తవంగా లేటుగా కళ్ళు తెరిచింది, కానీ ఈ ప్రభుత్వం తప్పనడానికి లేదు. అది అంతకుముందే వెంచర్లు వేసి ఉంటారు, ఇప్పుడు వేగం పుంజుకుని ఉంటుంది. కానీ ఆది నిష్ఠూరం అంచె నిష్ఠూరం అంటారు కదా, ఇది అంచె నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం బెటర్. ఈ విషయంలో నారాయణ గారిని అభినందించాలి. ఇప్పుడే ఆ లిస్ట్ అనౌన్స్ చేస్తానంటున్నారు కాబట్టి. కానీ ఇప్పుడు అసలు సమస్యల్లో ఆల్రెడీ కొనుక్కున్నోడు ఏమైపోతాడు, అమ్మినోడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు అమ్మినోడి మీద చర్యలు తీసుకోండి దీంట్లో. అట్లా వెంచర్ లేకుండా ఎట్ట అమ్మేసావని. అలా కాకుండా కనుక ఉట్టి అనౌన్స్ చేస్తే కొనుక్కున్నోడు బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కొనుక్కున్నోడు అమ్మలేడు, అక్కడ కట్టుకోడు, వాడు అమ్మలేడు, ఇంకోటి కొనుక్కోడు, అతను అక్కడ కట్టుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఇస్తామంటున్నారు, వీళ్ళు అమ్ముదామంటే రిజిస్టర్ చేసుకోరు. అలాగే కార్పొరేషన్కి వీటికి ఆల్రెడీ మున్సిపల్ మంత్రినే కాబట్టి వాళ్ళు రేపు పొద్దున పర్మిషన్ ఇవ్వరు ఇల్లు కట్టుకోవడానికి. అది అటు ఇటు కాకుండా అదొక డబ్బులు పెట్టి కొనుక్కుని నడి రోడ్డు మీద నిలబడ్డట్టు అవుతుంది. అది కూడా పరిష్కారం ఆలోచించాలి. మంచిది, లేఅవుట్లు అక్రమ లేఅవుట్లను కంట్రోల్ చేయాలని ప్రాథమిక దశలోనే నిర్ణయించుకోవడం అనేది చాలా మంచి పని. అమరావతి ప్రాంతంలో రైతులు ఇచ్చిన ఫ్లాట్లను గుర్తించలేని పరిస్థితి కూడా ఉంది అని చెప్పడం. జంగిల్ క్లియరెన్స్ పనులు స్టార్ట్ అవుతే 3 నెలలు అవుతాయి, 3 నెలలు టైం పడుతుంది. అంటే 5 ఏళ్ల పాటు నిర్లక్ష్యంగా చూడాలా. నిజంగా ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉంటాయి, ప్రభుత్వం తీసుకుందంటే ఎక్కడికక్కడ ఏమంటారు అట్లా సర్వేరాళ్ళు అయ్యి వేసే ఉంటారు. గుర్తించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది ఇక్కడ? అసలు అప్పుడు ఫ్లాట్లు వేసి ఉంటే అప్పుడే ఇచ్చి ఉండేవాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? అప్పుడు ఫ్లాట్లు వేసినట్టున్నారు, వేయలేదా? ఏకే కదా, వేసుంటే ఇచ్చేసేవాడు కదా జగను, వేయలేదన్నే కదా. జగన్ దాకా ఎందుకు, చంద్రబాబు ఇచ్చేసేవాళ్ళు కదా. అంటే 2018కి ఇవ్వాలి ఆయన, అప్పటికి ఎందుకు వేయలేదు ఫ్లాట్లు? ఫ్లాట్లకు అప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే వీళ్ళు సాధారణంగా ఇచ్చాం కదా, మాకు కోరిన ప్లేస్లో ఇవ్వమన్నారు. నవనగరాలు కదా, మాకు ఆయా నగరాల్లో ఇవ్వమన్నారు. ఈయన అట్లా కాకుండా రెసిడెన్షియల్ ఏరియాల వరకే ఇస్తామన్నారు. అది గనక ఎలక్షన్స్ ముందు లేదని చెప్పి బలవంతంగా వేసేసి ఇచ్చేస్తే ఎదురు తిరుగుతారు వాళ్ళు అన్న కోపంతో భయంతో అసలు ఏం చేయకుండా వదిలేశారు. ఒక్కళ్ళకు కూడా ప్లాట్ ఇవ్వలేదు కదా, ఎవరికి ఇచ్చారని, ఎక్కడేసారని అసలు వెంచరు. ఒకవేళ వెంచర్ మరి జరిగిన నిర్మాణాలు ఇప్పుడు 33,000 ఎకరాలు వీళ్ళ దగ్గర తీసుకున్నారు, 22,000 ఎకరాలు ప్రభుత్వం ఉంది అనేది వాళ్ళు చెప్పింది. ఆ 33,000 ఎకరాల్లోనే కదా ఇప్పుడు వీళ్ళు చెప్పిన మొన్న అసంతృప్తిగా ఉన్న బిల్డింగ్లు కానీ, కట్టిన టవర్లు కానీ, ఇవన్నీ టవర్లు కాదు ఫ్లాట్లు, ఇవన్నీ అవి వెంచర్ లేకుండా ఫ్లాట్ లేకుండా ఎలా కట్టారు? అదే ఉంది, అంతవరకు వేసుకున్నారు. జనానికి ఇవ్వాల్సిన ఫ్లాట్లు వెంచర్ వేయలేదు. అవి ఫ్లాట్లు రెసిడెన్షియల్ కమర్షియల్ ఫ్లాట్ కదా. సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు కట్టారు. ఆ 4 ఏమో ఏది మినిస్టర్స్ క్వార్టర్స్ అని, జడ్జీలకని, ఉద్యోగులకని, ఆ 3 అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఇంకొకటి పర్మనెంట్ బిల్డింగులుగా కడతాం హైకోర్టు అయ్యి అన్నయేమో నీళ్లలో మునిగి కనిపించినాయి ఇప్పుడు, అదే పునాదులు. కాబట్టి అవి భారీ టవర్స్ అన్నటువంటి శాశ్వత నిర్మాణాలు అన్నటువంటి ఏదైతే కడతామన్నారో అవి నీళ్లలో ఉన్నాయి, అసలు అక్కడ అవ్వలేదు. ఇవి ఇట్లా ఉన్నాయి అసంపూర్తిగా. అవి మొత్తం కలిపితే ఈడ్చిపెడితే 1000 ఎకరాలు వేసుకోవాలి. మిగతా దాంట్లో అసలు వీళ్ళకి ఇవ్వలేదు రైతులకి, నెంబర్ 1. తర్వాత జగన్మోహన్ రెడ్డి వేస్తున్నప్పుడు మళ్ళీ రైతులు కేసులు వేశారు కదా, తీసుకోలేదు కదా. ప్లాట్లు ఇవ్వమని చెప్పింది కోర్టు, తీసుకోలే. చాలా మంది 15-20 వేల మంది తీసుకోలే, బతిన్ ల్యాండ్. అప్పుడే కదా ఇది ఒక కుంభకోణం, ఎందుకని భూమి ఇచ్చినోడు రావట్లేదని గొడవ చేసింది. రెండో పాయింట్ ఏంటంటే అప్పుడు వచ్చిన క్లాషల్లా ఇదే ఏంటంటే వీళ్ళు ఏమంటారు, మమ్మల్ని అంతా రెసిడెన్షియల్ జోన్ అని ఒక చోట పెట్టేసి, అదో హౌసింగ్ బోర్డు కాలనీ కుకట్పల్లి లాగా పెట్టేసి వ్యాపార సంస్థలన్నీ ఇంకో వైపుకి వెళ్ళిపోతే మేము మీకు ఇచ్చిన ఫలితం మాకు నెరవేరదు కదా. ఇప్పుడు మేము 29,000 మంది ఇచ్చాము, ఒక్కొక్క 5,000 మందిని ఒక్కొక్క నగరంలో అకామిడేట్ చేయండి. ఈవెన్ ఇప్పుడు మీడియా సిటీనో లేకపోతే ఇండస్ట్రియల్ సిటీనో ఐటీ సిటీనో అంటున్నారు కదా, అక్కడ కూడా మనుషులు కావాలి కదా. కాబట్టి మీరు అలాగా మాది డివైడ్ చేసి లాటరీ లాగా తీసి ఒక్కొక్క చోట ఒక్కొక్క 5,000 మందికి ఇచ్చారనుకోండి ఫ్లాట్లు, ఈవెన్ మేము కూడా లాభపడతాం. కమర్షియల్ అక్కడ ఇవ్వమంటున్నారు, కమర్షియల్ రెండు ఒకే చోట అలా సాధ్యం అవుతుంది. కమర్షియల్ చోట అక్కడ ఇవ్వమంటున్నారు, వీళ్ళు అక్కడ ఇవ్వనంటున్నారు. కమర్షియల్ కూడా వీళ్ళు ఏదో ఒక మూల స్థానానికి రెడీ అవుతున్నారు, లేదా వీళ్ళు ఉన్నటువంటి ఎల్ ఏరియాలోనే ముందు ఇవ్వడము అట్లాంటిది ఏదో వాళ్ళతో కమ్యూనికేట్ చేయట్లా. మేము ఇట్లా చేసేస్తాం చెయ్యండి మీరు అంటున్నారు తప్పించి వాళ్ళని కూర్చోబెట్టుకుని పరిష్కరించట్లా. అప్పుడు పరిష్కరించలా, జగన్ అసలు పట్టించుకోలేదు. అంటే జగన్ అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు పంపించినా వాళ్ళు పట్టించుకోవాలి, జగన్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రయత్నించినా పట్టించుకోలేదు, బొత్స సత్యనారాయణ చేసినా అందరినీ పెట్టినా కూడా వీళ్ళు వాళ్ళతో మాట్లాడడానికి ఒప్పుకోవాలి. మాట్లాడడానికి ముందు వచ్చిన వాళ్ళని తర్వాత వీళ్ళు ఆపేశారు. దాంతో మీరెవరో మాట్లాడడానికి ఆగిపోయింది.
ఇప్పుడు పోనీ ఆపినోళ్ళు కూర్చుని ఇది సెటరేట్ చేయాలి. అవును. ఎవరెవరికైతే ప్లాట్లు ఇవ్వాలో వాళ్ళకి ఈ ఏవైతే నవనగరాలు ఉన్నాయో ఆ నవనగరాల్లో వాళ్ళకి 250 గజాలు చొప్పున కమర్షియల్ ఫ్లాట్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి హ్యాపీ జీవితకాలం బతకచ్చు. అట్లాగే ఈ రెసిడెన్షియల్ అంతా కూడా అందరికి ఒక ప్లేసెస్ ఈ నవనగరాల్లోనే ఒక్కొక్క చోట ఇచ్చారనుకోండి, తలా ఒక్కొక్క ఇప్పుడు నవనగరాలు 9 నగరాలు, ఇది 30,000 మంది, ఒక్కో చోట 4,000 మందికి ఇస్తే సరిపోతుంది కదా. అప్పుడు ఎట్లాగో అక్కడ కావాలి కదా. ఇప్పుడు హైటెక్ సిటీ ఉంటే హైటెక్ సిటీలో ఇల్లు అపార్ట్మెంట్లు ఫ్లాట్లు లేవా? ఉన్నాయి కదా. అవి ఎవరికో ఎందుకు ఇచ్చుకోవడం? మన కార్పొరేట్ పాపం వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా, అది అక్కడ పెడితే బాగుంటుంది కదా. వాళ్ళు అది అడుగుతారన్న ఉద్దేశంతోనే కాలేదన్నమాట అది. ఇప్పుడు ఇస్తారా లేదా అనేది చూడాలి. మళ్ళీ భూసార పరీక్షలు నిర్వహించడం అంటే ఇంకా అంటే నిర్మాణాలు ఇది అయిన తర్వాతే చేస్తారా? మార్చే ఆలోచన ఏమైనా కనిపిస్తుంది అన్న ఆయన మాటలను బట్టి చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు ఇందాక అన్న దాంట్లో ఇంకొక పాయింట్ కూడా నేను మిస్ అయింది ఏంటంటే, అంటే అది కాదు ఎందుకు ఇవ్వలేదు అన్నది. ఈ అమరావతి ఎప్పుడైతే వదిలేసిందో జగన్ గవర్నమెంట్, దాదాపు 10-15 వేల ఎకరాల్లో పంటలు వేసేసారు. అవును, కొంత వ్యవసాయం చేసుకున్నారు. వ్యవసాయం చేయడం వల్ల ఆ గుర్తులు మధ్యలో వీళ్ళు పెట్టుకున్న గుర్తులు పోయినాయి. ఫ్లాట్ గా వేయడానికి చేశారు అంటే అక్కడ ఫ్లాట్లు వేయలేదని అర్థం. ఫ్లాట్ వేసి మీకు మట్టేసి మెరకేస్తే వ్యవసాయం అంటే రాళ్ళు పెట్టారు అప్పుడు ముందు. అవును, ఎకరాల లెక్కన రాళ్ళు అంటే పొలాలాగా ఉన్నాయి. దాంట్లో వాళ్ళు ఆ రాళ్ళు అవతల పడేసారు, పొలాలు చేసుకున్నారు. ఇప్పుడు అవి మళ్ళీ మొత్తం ఒక అప్పుడు ఆ సర్వే చేసిన సంస్థ వాళ్ళు కూడా నేను ఎరుగుదును, వాళ్ళు మొత్తం సిస్టమేటిక్గా చేశారు సర్వే సంస్థ. ఆ సర్వే సంస్థ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు డ్రోన్లతో చేశారు, డిజిటలైజ్ చేశారు. వాళ్ళకే అప్పచెప్తే కనుక వాళ్ళు కరెక్ట్గా పాత పద్ధతిని డిజిటలైజ్ అయ్యి ఉంది కాబట్టి దాన్ని మనం చూపించగలరు, అది చేసేస్తారు. లేకపోతే మీరు చెప్పినటువంటి విధంగా ఇప్పుడు దాన్ని భూసార పరీక్షలు ఎందుకు వచ్చిందంటే మొన్నటి సమస్య వల్ల వచ్చింది. చివరికి వీళ్ళు కడదామనుకున్న చోటకి పడవేసుకుని వెళ్లాల్సి వచ్చిందండి. వాళ్ళే ఐఐటి నిపుణులే అంతకంటే దారుణం ఏముంటది? మనం ఎప్పటి నుంచినో చెప్తున్నాం, అక్కడ 15 అడుగులకే బాగా వచ్చేస్తుంది. ఒక 50 అంతస్తులు 60 అంతస్తులు కట్టాలంటే అడుక్కో 25 అడుగులు లోపలికి తవ్వాలి కదా. మామూలు ఇంటికే 5 అడుగుల నుంచి 7 అడుగులు తవ్వుతున్నారు. అపార్ట్మెంట్ అంటే 10-15 అడుగులు తవ్వుతారు. 50 అంతస్తులు 60 అంతస్తులు అంటే కనీసం 25 అడుగులు తవ్వాలి. అక్కడ బావి కాదు, చెరువు వస్తుంది. పైగా టవర్ల కోసం వేసిన పునాదులు, టవర్ల కోసం వేసిన పునాదులు ఎంత స్ట్రాంగ్ గా. నేను అదే చెప్పా కదా అప్పుడు కూడా, మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంది అదే. అదేంటంటే ఆ లోపలికి అది కృష్ణా నది తీర ప్రాంతం కదా. ఇప్పుడు మీరు చూడండి, సముద్రపు ఒడ్డునికి వెళ్ళి ఇసుకలో కూర్చుని మీరు ఇసుకని తవ్వుతా ఉండండి, నీళ్ళు వస్తాయి. మీరు ఎక్కడ ఉంటే అక్కడికే నీళ్ళు కదా. అది అంతే కదా, కృష్ణా నది పరివాహక ప్రాంతం. అది ఏదో లాంగ్ లో ఉన్నది కూడా కాదు, ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం. ఆటోమేటిక్ గా నీళ్ళు వస్తాయి. కాబట్టి అంత అంతస్తులు కాకుండా ఇప్పుడు మేబీ నేను అనుకోవడం వీళ్ళు భూసార పరీక్ష అదే తవ్వితే గనక నిలబడద్దా లేదా భూమి అన్నటువంటి దాని మీద లేదు. అప్పుడు 3 రెట్లు కాస్ట్ అవుతుంది. అదేదో సిస్టమ్ ఏదో ఉంటది. ఇప్పుడు మనకి కృష్ణా నదిలో వీటిట్లలో నిర్మాణాలను కట్టడానికి అట్లాంటివి చెయ్యాలంటే గనక మామూలు అయ్యేదానికి 4 రెట్లు ఖర్చు అవుతుంది. అంత అవసరమా? అప్పుడు యువతల ఎక్కడన్నా అక్కడే మెట్ట ప్రాంతం ఉంది, అక్కడికి ప్లేస్ ఏమన్నా మారుస్తారా అంటే ముందే డైరెక్ట్ గా చెప్పరు వీళ్ళు. మనల్ని సైకలాజికల్ గా ప్రిపేర్ అయ్యేటట్టు చెప్తారు. ఇప్పుడు ఇదే ఉందనుకోండి, రేపు ఎట్లా చెబుతారంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి రాక్షసుడు నాశనం చేయడం వల్ల అది దేవతలు తయారు చేయాలనుకున్నటువంటి అమరావతిలో ఉన్నటువంటి ఆ ప్రాంతం నీళ్లలో నిండిపోయింది. ఆ అరాచకవాది కారణంగా దాదాపుగా ఒక 100 కోట్లు 1000 కోట్ల నష్టమైపోయింది. ఇప్పుడు దానికి మళ్ళీ దాన్ని సరిచేయడం కుదరదని ఐఐటి నిపుణులు చెప్పారు. చంద్రబాబు గారు వచ్చాక చేశారు. ఐఐటి నిపుణులు వచ్చి చెప్పడంతో స్థలం మార్చక తప్పని పరిస్థితి అయింది. ఈ మొత్తం దరిద్రానికి కారణం అంతా జగన్మోహన్ రెడ్డే అని చెప్పి రేపు మళ్ళీ వార్తలు రాసి మనల్ని సైకలాజికల్ గా ప్రిపేర్ చేసి ప్లేస్ మారుస్తారు. ఇప్పుడు మరో క్లారిటీ కూడా ఇచ్చారు, అది కూడా R5 జోన్ గురించి ఒకసారి ఆయన మాటలు. R5 జోన్ సంబంధించి సీఎం గారు క్లారిటీ నేను ఇచ్చారు. ఎవరికైతే R5 జోన్ లో ప్లాట్లు అలాట్ చేశారో వాళ్ళు ఏ ఊరు, గుంటూరు ఉంటే గుంటూరు, విజయవాడ ఉంటే విజయవాడ, తెనాలి ఉంటే తెనాలి, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు జనైన్ అయితే ఆ ఊర్లోనే వాళ్ళకి యాక్చువల్గా ఇచ్చేటట్టుగా, లేదు వాళ్ళకి టిట్కో ఇల్లుగా తీసుకుంటామంటే ఇచ్చేటట్టుగా చేయండి అని చేశారు. ఆల్రెడీ కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కలెక్టర్స్, CRD కమిషనర్ గారు
ముందు ఆయన ఎవరో అన్నట్టు ఆర్ఫై జోన్ అంటే ఆర్ఫై జోనే అన్నట్టు, ఈయన మాటలను బట్టి ఇంకా ఆర్ఫై జోన్ ఆరిపోయిందనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే ఇందులో ఏంటంటే ఈయన అన్నమాట మళ్ళీ వెరిఫై చేసి జెన్యూన్ అయితే అందులో వాళ్ళకి టిడ్కో ఇల్లు ఇవ్వడం, అదే కావాలంటే ఇస్తామన్నారు కానీ ఇంకా అదే ఇస్తారు, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చేశారు అనేది. అంటే కంప్లీట్గా చేంజ్ చేసేస్తున్నారా? అది జగన్ మార్క్ కోసం ఒక పక్క కూడా రాజకీయం అని అనుకోవచ్చా? 50,000 మంది బతుకుని అటు రోడ్డు మీదే మనం ఆ రోజున కూడా మాట్లాడుకున్నాం. జగన్ వాళ్ళకి ఏదన్నా చెయ్యాలి, ఇప్పుడే కట్టించి ఇచ్చేస్తే ఇచ్చేయాలి తప్పించి లేట్ చేస్తే వాళ్ళకి రాదు. వాళ్ళు 50,000 కుటుంబాలు. అవును, వాళ్ళు పాపం చంద్రబాబు నమ్మారు, బాబు వస్తే ఇది జగన్ అయితే ఆపుతున్నారు కానీ బాబు వస్తే ఇస్తారు. నేను అప్పుడే చెప్పా, అమరావతిలో వీళ్ళు రావడం ఇష్టం లేదు. అవును, అమరావతిలో చెప్పారు కదా తేడా ఉంటది, వీళ్ళకి ఓటింగ్ పరంగానే తేడా వస్తుంది అన్నట్టు ఉద్దేశం. వాళ్ళకి నిజంగా ఇక్కడ ఈయన చెప్పే దాంట్లో ఇప్పుడు జెన్యూను అక్కడే ఓ 15-20 వేసేస్తారు, వెళ్ళిపోతాయి. అవును, ఇక మిగతా 30,000లో మీ ఏరియాలో స్థలం ఏడుందా అంటారు. సమాధానం చెప్పేవాడు ఎవడు, వాడు అడిగేది ఎవరిని, సమాధానం చెప్పేది ఎవడు, కలెక్టర్ వెళ్తాడా, ఎవరు వెళ్తారు? ఇదివరకు వాలంటీర్ ఉంటే ప్రతిదానికి మనం తిట్టడానికి ఒక మనిషి దొరికేవాడు, వాలంటీర్ నా ఇల్లు రాలేదు ఏంది ఇదని. ఇప్పుడు ఎవరిని తిడతారు? హౌసింగ్ చుట్టూ తిరగాలి. హౌసింగ్ ఎక్కడ ఉంది? హౌసింగ్ కూడా నాకేం సంబంధం అంటారు. ఎవడున్నాడు ఇప్పుడు సమాధానం చెప్పాలి? కలెక్టర్ దగ్గర అనుకో, ఆయన కనబడతాడు. దగ్గరికి వెళ్తారు, మహా అయితే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తారు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మేమేం చేయమంటారమ్మా అంటారు. అట్లాగా ఇప్పుడు వాళ్ళందరూ పోనీ టిట్కో ఇల్లు ఇస్తారు. ఏం చేస్తారు టిట్కో ఇల్లు? నాకు తెలియక అడుగుతా, టిట్కో ఇల్లు ఎంత ఉంటుంది? ఇది ఇండివిజువల్ హౌస్. ఇండివిజువల్ హౌస్ అంటే 48 గజాల్లో 480 చదరపు అడుగుల్లో ఇల్లు కట్టుకుంటాం. అందులో చుట్టూ 4 వైపులా రౌండ్ కలిపి ఒక 20 గజాలు తీసేయండి, 20 అడుగులు తీసేయండి. 460 గజాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు మనం చక్కగా. మినీ డబుల్ బెడ్రూమ్ వస్తాయి. అలా లేదు, సింగిల్ బెడ్రూమ్ విశాలంగా హ్యాపీగా కట్టుకుంటున్నారు. అలాగే పైన కట్టుకుంటే 3 అంతస్తులు కట్టుకుంటాడు, 4 అంతస్తులు కట్టుకుంటాడు, అది ఇష్టం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మేస్త్రులు, ముఠా మేస్త్రులు వాళ్ళు వాళ్ళ ముఠా వాళ్ళకి అట్లా కట్టించి ఇచ్చేసారు. ఇప్పుడు ఇది రూరల్, సెంటున్నర ఇచ్చిన హ్యాపీని. ఇంకా ఇప్పుడు వాళ్ళకి టిడ్కో ఇల్లు ఇస్తే ఎంత ఉంటుంది? 380 గజాలు, హైయెస్ట్ 380, 340 ఎంత ఉంటుంది. ఏం చేసుకుంటారు అది పుచ్చుకుని? ఇంకోటి ఎన్ని అంతస్తులు ఉంటాయి టిడ్కో ఇళ్ళు? 5 అంతస్తుల దాకా ఉంటాయి. అంత పైకి ఎక్కుతున్నారా? అసలు ఎక్కే పరిస్థితిలో ఉన్నారు? పోనీ లిఫ్ట్లు ఏమైనా ఉంటాయి టిడ్కో ఇళ్ళకి? ఎక్కడైనా చూడండి టిడ్కో ఇళ్ళు. మరి ఇంకెట్లాగ వెళ్తారు వీళ్ళు? హౌసింగ్ బోర్డు కాలనీలో 3 అంతస్తు అంటేనే వాడు ఎవడు కొనడానికి రావట్లేదు. అట్లాంటిది టిడ్కో ఇళ్ళు 4 అంతస్తులు 5 అంతస్తులు అంటే ఏం చేయాలి వాళ్ళు? ఇంకోటి చక్కగా నోటి దగ్గరకు వచ్చిన ముద్ద తీసేసి పచ్చడి మెతుకు పెట్టి, అదేదో అప్పులప్పారావు సినిమాలో దేంట్లో ఉంటుంది చూడండి, ఎదురుగుండా కోడిని కట్టుకుని మధ్య అన్నట్టు అట్లా చేయాలి. ఇప్పుడు అంటే ముందు ఎవరు వెళ్ళట్లేదు కదా, ఆక్యుపై చేసుకోవట్లేదు ఎవరు ఇచ్చినా సరే. ఇప్పుడు నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటాయి, ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి, అసలు ఎవరైనా దిగారా? రంగులు మారుతున్నారు తప్ప. ప్రజల ఆలోచన తీరు మారిందని గ్రహించకపోతే ప్రభుత్వాలు డబ్బులు తగలేయడం తప్పించి ఏమీ లేదు. బేసిక్గా లేబర్కి ఇల్లు కావాలి అంటే గనక వాళ్ళకి కావాల్సిన చోట ఇవ్వాలి, లేదా వాళ్ళు కట్టుకుంటానన్న చోట సెట్ చేయడం బెటర్. ఊరు చివర్లకు సెట్ చేస్తే గతంలో వెళ్ళేవాళ్ళు, లేదా ఎక్కడన్నా అక్రమ నిర్మాణాలు ఉన్నటువంటి వాళ్ళకి వేరే చోట కట్టించి అక్కడికి పంపించినవి ఉన్నాయి, అప్పుడు సచ్చినట్టు వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ అద్దెకు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ సొంత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకు అక్కడ ఇస్తున్నారు, దానివల్ల అటు పోవట్లా. ఇంకోటి ఊరు చివరన అవుతున్నది, అక్కడ దాకా వెళ్ళట్లా. స్థలం సొంతది అనుకోండి మళ్ళీ వెళ్తాడు, లేదా ఆస్తి నాకు ఉంటుంది అనుకుంటాడు. టిడ్కో ఇళ్ళకి ఎక్కడ ఎందుకు? రాజీవ్ గృహకల్ప ఇళ్ళు అట్లాగే కదా ఆగిపోయి ఉన్నాయి, ఇందిరమ్మ ఇళ్ళు అట్లా ఆగిపోయి ఉన్నాయా? రాజీవ్ స్వగృహ ఇళ్ళు ఆగిపోలా? అంటే కోట్లకి కోట్లు హౌసింగ్ ఒక అద్భుతమైన అవకాశం అవసరం మధ్యతరగతికి. ప్రభుత్వాల యొక్క ఈ రాజకీయ నిర్ణయాలతో కోట్ల రూపాయల డబ్బులు తగలబెడుతున్నాం, శిథిల భవనాలను కడుతున్నాం. ఎందుకంటే కట్టాక ఎవడ వెళ్ళకపోతే శిథిల భవనమే కదా. వాళ్ళు ఇప్పుడు అంత ముందు వీళ్ళు హయాంలో కట్టి ప్రారంభించి వదిలేశారు, ఇప్పుడు దానికి ఐఐటి నిపుణులు ఎందుకు తెస్తున్నాం? అది శిథిలం అవుతుందిగా. అట్లాగే ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇళ్ళు, టిడ్కో ఇళ్ళు ఇవన్నీ ఏంటి పరిస్థితి? అదే కదా. కాబట్టి ప్రభుత్వాలు డబ్బులు తగలేస్తున్నాయి కానీ ఎటు తేల్చవు. వాళ్ళ ఉద్దేశం కూడా ఒకటే, చుట్టూ ఉండే క్వార్టరీస్ ఎట్లా ఉంటాయి అంటే పేదోడు సొంత ఇంటి యజమాని కాకూడదు. అయ్యాడండి మాట ఎందుకు వింటాడు?
పేదోడుగానే ఉండాలని కోరుకునే మనస్తత్వానికి సాక్ష్యమైంది. ఫైనల్గా అమరావతి రైతులు కానీ లేదంటే ఈ R5 జోన్లో ఇంతకుముందు స్థలాలు తీసుకున్న వాళ్ళు కానీ డాక్యుమెంట్స్ తీసుకుని మరొకసారి అయోమయానికి గురవుతున్నారా? నేను చెప్పిన నారాయణ గారి మాటలు చూస్తూ ఉంటే క్లారిటీ మిస్ అవుతుంది. వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు రావనా అయినా కూడా 5 ఏళ్ళు పోరాటం చేశారు, అన్నాళ్ళు దీక్షలు ఎవరు చేశారు, పోరాడారు? రైతులందరూ కంటిన్యూగా దీక్షలు చేశారు వాళ్ళ ప్లాట్ల కోసం. ఏది R5 జోన్ కోసం? R5 కాదు మామూలుగా వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి వచ్చేస్తాయి. అంటే గుర్తించడం కూడా కష్టం అవుతుంది అన్నారు కదా. అవి ఇచ్చేస్తారు. అవి 6 నెలలు నేను నాకు తెలిసి ఇప్పుడు ఈ ముందు జంగిల్ క్లియరెన్స్ చేస్తారు కదా, ఆ తర్వాత వేస్తారు, మళ్ళీ వెంచర్లు వేస్తారు, వేసేసి ఇచ్చేస్తారు. కాకపోతే ఎప్పుడైనా వాళ్ళు నోరు విప్పి తమ నాయకులు కూర్చోబెట్టి అయ్యా నాకు ఖచ్చితంగా కమర్షియల్ ఇచ్చేటప్పుడు ఆ నవనగరాల్లో ఇవ్వండి, అట్లాగే స్థలాలు కూడా అందరికీ ఇళ్ళు కానీ కమర్షియల్ కానీ మాకు అక్కడే ఇవ్వండి, అక్కడే 1200 గజాలు 250 ఇచ్చారనుకోండి, కమర్షియల్ వ్యాపారానికి పెట్టుకుంటారు, డొమెస్టిక్ వెనక్కి పెట్టుకుంటారు, చక్కగా వాళ్ళు జీవితంలో సెటిల్ అయిపోతారు. అది గట్టిగా అడిగి సాధించుకోవాలి. అంటే చంద్రబాబు గారు కాబట్టి అలా చేయరేమో, ఎగ్జామ్షన్ ఉంటుందేమో ఆయనకి. అప్పుడు మరి వాళ్ళే నష్టపోతారు కదా ఇచ్చి. అవును, అంటే ఆ జేఏసీ నాయకుడు ఆయన ఉన్నారు కదా, ఆయన ఎమ్మెల్యే కూడా అయిపోయారు, ఇప్పుడు ఆయన బయటకు వచ్చి మాట్లాడాలి. రైట్, చూద్దాం. మొత్తానికి అమరావతి అడుగులైతే చకచకానే పడుతున్నాయి, కాకపోతే భూసార పరీక్షలు మళ్ళీ నిర్వహించాలి. అలాగే R5 జోన్ విషయంలో కూడా క్లారిటీ వచ్చేసినట్టే. చూద్దాం ఏం జరుగుద్దాం.